నా పుట్టుకలో నేను నేర్చుకుంది భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. మీరేమైనా అంతకన్నా కొత్తగా నేర్చుకున్నారా? నాకన్నా 5 ఏళ్ళు చిన్న మీరు చెప్పండి. చెందుతోంది కదా, ఇట్ ఈస్ యూ హావ్ టు అప్రిషియేట్ కదా నేను అనేది. చెందుతూ ఉన్న దేశం నాకు మీకు కూడా సార్. ఇట్ ఈస్ ఇండెఫినెట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, అనంత వర్తమాన కాలం కదా. చెందుతూ ఉన్నది, చెందుతుంది. మరి మీరు పేషెన్స్ సార్. కాదు, ఈ 4 మధ్యలో మీరు వచ్చి 5 ఏళ్ళు దీన్ని దరిద్రం పట్టించారుగా. అదే సార్, మీరు ఆ తెపేలా న్యూస్ చదివితే అలాగే ఉంటుంది. అందుకనే ఏం దరిద్రం పెట్టించారో ఒకసారి చెప్దాం. అంత దరిద్రం పెట్టించిన వాళ్ళకైతే హెలికాప్టర్ విషయం చెప్పింది మీకు నెక్స్ట్కి వెళ్తాను, ఎందుకంటే ప్రజలకు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. నాకు తెలిసి 1983లో మహానుభావుడు రామారావు గారు పార్టీ పెట్టారు, దాన్ని తెలుగుదేశం అన్నారు. ప్రాణాలకు తెగించి ఒకే ఒక వింటర్లో నిజం చెప్పిన జయప్రకాష్ నారాయణ నాకు నిలువెత్తు నిలదస్తున్నాం. రామారావు గారు కారు పాడైపోతే 4 లక్షల రూపాయలు పెట్టి కొత్త కారు కొనమంటే, నా దేశ రాష్ట్ర పరిస్థితిలో ఉన్నప్పుడు నేను కొత్త కారు కొనుక్కుంటే ఊళ్ళో ఓరలేకనే నాకు అవసరం లేదు, అది రిపేర్ చేయించిన దాంట్లో తిరుగుతానని చెప్పారు. నేను ఆదర్శాలు వేరండి రామారావు గారు. మరి వేరైనప్పుడు ఆ పార్టీ ఆయనతోనే నడుచుకొచ్చింది కదా ఇక్కడ దాకా. 43 సంవత్సరాల ప్రస్థానంలో రామారావు గారు పేరు తెలవకుండా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ ఒక్క నెలలోనూ రూపాయికి మించి ఆయన తీసుకోవాలా. మరి జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి జీతం తీసుకోలేదు. నేను కాదు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో స్పీకర్ గారు చెప్పారు. పోనీ మీరు చెప్పిన శ్రీలంక అయిపోయింది, మీరు చెప్పిన అదపాతంలోకి అయిపోయింది, ఎనర్జీలో కూడా అయిపోయింది. మీరు చెప్పిన ప్రకారం ఇన్ని కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అప్పు నుండి నేను సంక్షేమం చేయలేకపోతున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఏ ప్రాతిపదిక మీద 190 కోట్ల దగ్గరికి ఖర్చు పెట్టి రేపు ఆగస్టులో హెలికాప్టర్ డెలివరీ అవుతుంది. దేనికి కొనుక్కుంటున్నారు? తర్వాత మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక క్యాబినెట్ మంత్రి హెలికాప్టర్లో తిరగడం చూసారా? జనరల్గా ఉండదు. సీఎం గారికి ఒకరికే ఉంటుంది. ఆయనకి వాల్యూ ఆఫ్ ద టైం, ఆయనకి ప్రయారిటైజేషన్స్లో ఖచ్చితంగా నేను హెలికాప్టర్లో తిరగాలి, నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. విద్యాశాఖ మంత్రికి అంత ప్రాణాలు తిరిగిపోయి పనులు ఏముంటాయండి? ఇటు నిరసనలను గెరావులు చేయించుకోవడానికి హెలికాప్టర్లు వెళ్తారు విద్యాశాఖ మంత్రి. ఇప్పుడు 2 హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకి తిరగడానికి ఇస్తారా? ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీఎం గారు వాడుతుంది. అదే ఆయనకి ఇస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? డిప్యూటీ సీఎం ఉన్నారు కదండి, ఆయనకి లింగం నేను నడుస్తున్నారు సార్, మీరు టెన్షన్ పడకండి. ఎవరు ఏర్పాట్లు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం మాడదాం. క్యాబినెట్ మంత్రులకి హెలికాప్టర్లు ఉంటాయా? ఉండవండి, ఏ రాష్ట్రంలో కూడా లేవు. మరి ఉన్నప్పుడు మీరు ఆయనకి ఇస్తారు, తప్పని చెప్తుంటారు. కేంద్రంలో కూడా లేదు. కేంద్రంలో కూడా అత్యవసర సందర్భాల్లో ప్రధానమంత్రి మరీ అత్యవసరం వచ్చినప్పుడు డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ మాత్రమే వాడతారు. మరీ అత్యవసరం ఇప్పుడు ఏదో కాశ్మీర్ లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రమే తీస్తారు. ఇప్పుడు అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఈ ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమైనా స్పెషల్ ఫ్లైట్లో కాకుండా మామూలు ఫ్లైట్లో తిరిగిన ఉదంతం చెప్పండి. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నాం కదా. వెనిజులా అయిపోయింది, శ్రీలంక అయిపోయింది లెక్క ప్రకారం. ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఇప్పుడు మన ఇండస్ట్రీ ఒకటి సీఎం సెక్యూరిటీ దృష్ట్యా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ హెలికాప్టర్ పాడైపోయింది, బియాండ్ రిపేర్స్ వచ్చి ఉంటుంది, అందుకని అయి ఉండొచ్చు. ముఖ్యమంత్రి సేఫ్టీ కూడా ప్రధానమైన వ్యవహారమే కాబట్టి అలా అయి ఉండొచ్చు. బట్ ఆ 2వ హెలికాప్టర్ ఏం చేస్తారనేది మీ కన్సర్న్ నాకు తెలిసి. ఆల్రెడీ చెప్పారు కదా క్యాబినెట్ మంత్రులు వాడతారని. మంత్రులందరూ వాడతారేమో. ఏ మంత్రికి అంత ప్రివిలేజ్ ఉంది? ఉన్నారు కదండి. అదే లోకేష్ ఎవరికి ఉంది ప్రివిలేజ్ చెప్పండి నాకు. కళ్ళ ముందు కనబడుతుంది కదా. నిన్న ఆయన హెలికాప్టర్ లేడని చెప్తుంటే ఎక్కడికి వెళ్ళారండి? ప్రకాశం జిల్లా పర్యటనకి. అదే గుంటూరే కదా, అదే హెలికాప్టర్ తీసుకుని వెళ్ళారా? ఏదైనా హెలికాప్టర్ వెళ్ళలేదా? సమయభావం వల్ల ఉండొచ్చు. ఏముంది, ఆయన అలా వాడి ఉంటారేమో. డిజైన్ ప్రోగ్రామ్ అప్పటికి లేడీకి లేచిందే ప్రయాణమా? డిజైన్ అయితే సమయానుభవం. ఆ రోజు ఆయన ఒంగోలు టీడీపీ నాయకుడు వీరే చౌదరి గారి కుటుంబాన్ని పరామర్శించండి. అదో పెద్ద కామెడీ. 40,000 రూపాయలు కాంట్రాక్ట్ తీసుకుని చంపేశారట అన్ని పోట్ల. పోటీకి ₹1,00,000 ₹2,00,000 అని చెప్పి మాట్లాడుతుంటే అందరూ 40,000 తీసుకుని 3 చంపారంటే అలా ఆడపిల్లలందరూ అక్కడ గొడవ చేసింది అదే కదా. మాకు సమన్యాయం చేయండి, దొరికినోడు ఎవడారు తప్పు, వీడి కాదు చంపినోడు ఎవడో మాకు తెలిసి వీళ్ళ సంగతి తేల్చండి అని. ఇప్పుడు మీరు ఓకే, ఇది మనం ఆయన ప్రకారం అంతంత డబ్బులు లేని రాష్ట్రం నుంచి ఎంత డబ్బులు ఉన్న రాష్ట్రం కింద గమనించడానికి అలా హెలికాప్టర్ కొనుక్కొని మాట్లాడితే ఇండస్ట్రీ గ్రోత్ మాట్లాడదాం సార్. ఇన్ఫోసిస్, విప్రో 750,000 ఎంప్లాయీస్ క్రియేట్ చేసి రిక్రూట్మెంట్ అండర్ గోయింగ్ ఇప్పుడు అయిపోతుంది కూడా. నేను 1924 లెక్కలు చెప్తున్నా. ఎలక్ట్రానిక్స్ విభాగంలో యూటీఎన్పిఎల్, ఎన్టీసీపీఎల్ 50 కోట్లు, 30 కోట్లతో పెట్టి 1,800 మంది ఎంప్లాయీస్ యూటీఎన్పిఎల్లో, 700 మందికి ఎన్టీసీపీఎల్లో ఆపరేషన్లో ఉన్నాయి. అలాగే ఫాక్స్లింక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 320 కోట్ల పెట్టుబడి, 4,290 మంది ఎంప్లాయ్మెంట్ ఆన్గోయింగ్. అది సన్నీ ఆప్టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 136 కోట్లు, 1,200 మంది ఎంప్లాయీస్. ఇది మీరు చెప్పే 2019-24 మధ్య
మోంటెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 130 కోట్లు పెట్టుబడి 200 మంది ఎంప్లాయీస్, ఆపరేషనల్ ఇవన్నీ. అలాగే డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 100 కోట్లు 500 మంది ఎంప్లాయీస్, కమిషన్ అయినవి ఎంత అని చెప్పండి. 86,000. ఇవన్నీ ఆపరేషనల్ సార్. ఓకే. ఈ కమిషన్ ప్రొడక్షన్లో ఉండి ఇంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి ఉంది. మరి ఎక్కడ సమస్య చూడండి, నేను ఇంక ఫిగర్లు చెప్తున్నా, మీరు ఆ పేపర్లో అవి చదివితే ఇలాగే ప్రభావితం అవుతారు. ఎంఎస్ఎం యూనిట్ నేను మొదట చదువుతాను, ప్రభావితం అవుతాను. మీరేం చదివి ప్రభావితం? నేను అవి చదవను కాబట్టి ఇప్పుడు డేటాలు వెనకాల పడి డేటా తీసుకొచ్చి మాడుతూ ఉంటాను. మీరు ఒకప్పుడు ఈ పని చేసేవారు, ఈ మధ్య నన్ను ప్రశ్నించడానికి ఆ పేపర్లు చదువుతున్నాను. ఆ డేటా నాకు కూడా షేర్ చేయండి, మనం స్క్రీన్ మీద చూపిద్దాం మళ్ళీ. నేను డిబేట్కి ఓపెన్. ఇది కాక అంటే వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ డేటా అండి? వేర్ ఫ్రమ్ అంటే ఇన్ కాంట్రాస్ట్ టు ది స్టేట్ గవర్నమెంట్ డేటా, వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్? మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. మీరు ఎలా వెబ్సైట్లో దొరుకుతాయి, మీకు ఓపిక కావాలి. ఎతకాలి, టెన్యూర్లు అన్నీ ఉంటాయి కదా. నేను ఇందాక చెప్పాను, మన ఇంటి మీద ఈ స్టేట్ అని రాకపోతే జ్ఞాపకం ఉందా, ఎయిర్లో కట్టి తెచ్చామని. ఇలాగే మీరు ఐటీ కంపెనీస్ చూద్దాం. అవన్నీ మనం ఎనీహౌ మీరు చెప్పిన ప్రతిదీ ఈ డేటా అంతా కూడా మళ్ళీ దాంట్లో సైమల్టేనియస్గా మనం మాట్లాడుతుండగానే మనం చూడొచ్చు. పోర్ట్స్ అండ్ హార్బర్లు 4. అక్కడ ఎంప్లాయ్మెంట్ అంటే మీరు ఓన్లీ యాన్సిలరీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ మాత్రమే చూపించగలరు. ఎందుకంటే పోర్ట్స్ అది మనకి వాణిజ్యం సార్, వాణిజ్యం, అది పోర్ట్ల త్రూగా వాణిజ్యం జరుగుతుంది. అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్ల త్రూగా ఎంత డేటా ఉంటుంది, ఎన్ని షిప్లు ఎన్ని బోట్లు అక్కడ నిలుపుకోవచ్చు, నెక్స్ట్ దాని సామర్థ్యంతో ఫిషింగ్ ఉత్పత్తులు ఎంత మనం గణనీయంగా ఆక్వారంగానే అభివృద్ధి చేయొచ్చు. ఇదంతా వాణిజ్యానికే కదా పునాదులు. రాష్ట్రం ఒక వాణిజ్యాన్ని ఇట్లని సంపాదిస్తుంది అంటే దాని అర్థం ఏంటి? రెవెన్యూ జనరేట్ చేసుకుంటుంది. దాన్ని సంపద సృష్టి అంటారు. సంపద సృష్టిని గత ప్రభుత్వం ఫోకస్ చేసిన ఆ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిష్ హార్బర్లు అండ్ మెయిన్ హార్బర్లు ఈ ప్రభుత్వం ప్రణాళికలో మన బడ్జెట్లో ఏమైనా ఎలకేషన్స్ కనబడ్డాయి మీకు? చెప్పండి. అంటే మీరు సంపద సృష్టి అంటే వీటిలో నుంచి చూస్తున్నారు, ఎంఎస్ఎంఈ నుంచి. వాళ్ళు ఎంఎస్ఎంఈ ఏంటి సార్? నేను ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ రంగం చెప్పాను. సాఫ్ట్వేర్ నెక్స్ట్ ఐటీ రంగంలో 2 ఉంటాయి, ఒకటి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఉంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు వాళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్తున్నారు. మీరు అది కన్వీనియంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ ఉంటుందా, ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా? వాళ్ళు ఎక్కువ వస్తుందని చెబుతున్నారు కదా. ఎలా చెప్పండి? మీరు చదువుకున్నాం కదా, నేను సాఫ్ట్వేర్లో పనిచేసి వచ్చినాను. మీరు సాఫ్ట్వేర్, నేనైతే కాదు. కాకపోయినా నాకు తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను కదా, నారాయణమూర్తి గారు చెప్పారు. ఏం చెప్పారు? ఇట్ ఈట్స్ ద ఎంప్లాయ్మెంట్ అని. సార్ మీకు తెలుసా దాని గొప్పతనం? 7,000 పేజీలని ఉన్న పుస్తకం మీరు ఎంతసేపు చదువుతారు? జీవితం పట్టేస్తుంది మనకు కదా. స్పాన్ ఆఫ్ నో టైం క్రిస్ప్ అనాలిసిస్ ఇస్తుందండి, ఒక 10 పాయింట్ బుల్లెట్ పాయింట్స్తో. మన గతంలో డేటా సెంటర్, దాన్ని 7,000 పేజీలు టైప్ చేసి ఒక డేటా సెంటర్ అంటే 10 మందికి ఉపాధి కదా. ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, 10,000 మందికి ఉపాధి కల్పించే డేటా సెంటర్లతో ఎత్తేసి వీడు ఏ టెక్నాలజీతో దాన్ని విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నో టైంలో విత్ అనాలిసిస్ క్రిస్ప్ ఇచ్చి విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు. ఓ బటన్ నొక్కితే మనకి ఇంక మీకు ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో మీరే చెప్పండి. తక్కువ అవుతుంది. కానీ వేరే నేను టెక్నాలజీ పరంగా సీఎం గారి విజన్ వేరు. అంటే మీరు సీఎం విజన్ కాదు, ఏ టెక్నాలజీలో గొప్పతనం కూడా మీరు ఒక స్పీచ్ ఇస్తారు. ఎగ్జాంపుల్, ఏ టెక్నాలజీ యూజ్ చేస్తే ప్రపంచంలో ఉన్న భాషలన్నీ మీ లాంగ్వేజ్, మీ బాడీ లాంగ్వేజ్తో అది ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేస్తుంది. అదే లాంగ్వేజ్. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి తెలుగులో మాట్లాడితే ఏ టెక్నాలజీలో ఈ ట్రాన్స్లేట్ టు జపనీస్ విత్ యువర్ ఓన్ బాడీ లాంగ్వేజ్, విత్ యువర్ ఓన్ వాయిస్. దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఏ. అలాంటి గ్రేట్నెస్ సెంటర్ని ఆయన ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తుంటే మీరు దాన్ని స్వాగతించాలి కదా. దానికే పుండుకు తడి ఉండాలి, అప్పుడు బూర్లు వండుకుంటే మనకి పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఏ టెక్నాలజీ పిల్లలు ఎంతమంది చదువుతారు, ఇంజనీరింగ్ కాలేజీలో ఎంత ప్రయారిటైజేషన్ ఇచ్చి దానికి ఆప్ట్ చేస్తున్నారో సార్ చూద్దాం రండి. హైదరాబాద్లో ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కదా, ఏఈ కంప్యూటర్ సైన్సెస్ అంటే ఎంతమంది జాయిన్ అవుతున్నారో చూడండి. మన కంప్యూటర్ సైన్సెస్కి ఎంత డిమాండ్ ఉందో చూద్దాం. సిఎస్కి డిమాండ్ ఉంది మరి. సో దిస్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ వే. ఎనీహౌ ఇప్పుడు మీరు చెప్పిన ఇండస్ట్రియల్ గ్రోత్ అంతా కూడా స్క్రీన్లో మనం